పాలల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, కానీ మనలో చాలా మందికి పాలు తాగడం ఇష్టం ఉండదు కదా, తాగలేము. కానీ శరీరానికి కాల్షియం చాలా అవసరం. పాలకు బదులుగా కాల్షియం ఎక్కువ ఉండే ఆహారాలు చూద్దాము ఏంటియో. ఫస్ట్ వచ్చేసి నువ్వులు. నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి రోజు స్పూన్ తినడం వల్ల బాడీకి రోజువారీ కాల్షియం అందుతుంది. డైరెక్ట్ గా తినలేకపోయినా కూరల్లో చల్లుకోవచ్చు, కారం అలాగే పచ్చళ్ళలో కూడా వాడుకొని తినొచ్చు. కాల్షియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ లో బాదం కూడా ఒకటి. బాదం పప్పులో కేవలం కాల్షియమే కాదు, విటమిన్ ఈ కూడా ఉంటుంది. రోజుకి 5-6 బాదం పప్పులు నానబెట్టుకుని తింటే ఎముకలు, చర్మం రెండు బలంగా ఉంటాయి. నెక్స్ట్ కాల్షియం ఎక్కువగా ఉండేది ఆకుకూరలు. పచ్చి ఆకుకూరల్లో కూడా కాల్షియం ఎక్కువ ఉంటుంది. గోంగూర, పాలకూర, మునగాకుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇవి రక్తహీనతను తగ్గించి ఎముకలకు బలాన్ని ఇస్తాయి. మీ పప్పుల్లో, ఫ్రైల్లో, కూరల్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సూపర్ ఫుడ్ వచ్చేసి ఫింగర్ మిల్లెట్, అవే అండి రాగులు. రాగి మన భారతీయ ఆహారంలో అత్యధిక కాల్షియం ఉన్న ధాన్యం. పిల్లలు, పెద్దలు ఇద్దరికి మంచి ఆహారం. వీటిని మనం వారానికి 2 సార్లు రాగి ముద్ద, రాగి జావ, రాగి సంగటి లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ సూపర్ ఫుడ్ వచ్చేసి చేపలు. చేపల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. చిక్ పీస్ అంటే కాబూలి శనగలు. శనగల్లో కాల్షియం, ప్రోటీన్, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల శనగల్లో 100 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది వెజిటేరియన్స్ కి మంచి ఫుడ్. చియా సీడ్స్ లో కాల్షియం పాల కంటే 5 రెట్లు ఎక్కువ ఉంటుంది. అరుగుదలకి, పళ్ళకి, బోన్స్ కి చాలా మంచిది.